రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు విచ్చేస్తున్నారు. కాబట్టి నగర సోదరిమణులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. పూజారి పాటకి ఎక్కడ ఉండాలా? మన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మన వెలుమ సంఘం జిల్లా అధ్యక్షులు మనం పెద్ద ఎత్తున తెలంగాణలో 1100 ప్రాంతాల్లో ప్రపంచానికి ఒక బతుకమ్మ విశిష్టతను తెలియజేసి మరికొద్ది సేపట్లో ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి మా తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యాయుల నిజంగా నాకు చాలా ఆప్తులు. ఈ రోజు జాగృతి ఈగ గంగారెడ్డి గారికి జాగృతి పక్షాన స్వాగతం సుస్వాగతం. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు తెలంగాణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య జిల్లా ఇప్పుడు వారు రామాయణ కథా సారాంశాన్ని సుందరకాండ సరస్వతి మాతాకి జయ జయ వరదాయిని పావని జయ జయ వరదాయిని జయ జయ వరదాయిని పావని. దశరథుని గర్భవాసములో జరగడం ఉంది. దృష్టులందరినీ సంహరించి భక్తులందరినీ కాచిన మహాప్రభుండనైనా నా యొక్క నామమైన శ్రీరామచంద్రుడి అంటారు. స్వామి, మరి ఎందుకొరకు వచ్చావు? ఏది విషయంలో వచ్చావు తండ్రి? ఓహో, ఇక్కడికి నేను ఏ విషయం వచ్చారంటే మేరు సంఘం చంద్రుని రద్దాన దాసుడైన ఆంజనేయుని పిలవంపురైన మా యొక్క కోరికను జయ శ్రీరామ రామం భజే రామం ఏ రామం రామం భజే రామం ఏ రామం రామం భజే రామం జయ శ్రీరామ. రామం భజే రామం రామ రామ రఘుకుల సోమ జయ శ్రీరామ రామ రామ రఘుకుల సోమ రామ రామ రామ. రామం రామం భజే రామం 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 భజే రామం రామ 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 జయ శ్రీరామ. శివాని మేడం గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. ఇంత చాలు రాఘవ మీ కరుణ, ఇంత చాలు రాఘవ మీ కరుణ, ఎంతవరైనా నువ్వు భక్తుంచేదా, ఇంత చాలు రాఘవ మీ కరుణ. జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ.
లంకేశ్వరుడు యొక్క తమ్ముడు కావాలను. అధ్యక్షురాలు శ్రీమతి శ్రీవాణి గారికి నీవు ఏమండవరా ఇక్కడికి వచ్చినావు? నగరం ఎక్కడ? నీ ఉండే గ్రామస్థలి ఎక్కడ? నీవు ఎక్కడ వచ్చి నింపుతాడు రా దుష్టుడు? నీవు ఎవడవురా? నీవు ఎవరు? నేనైనా ఆ, సీతా భూజాతను సీతా పూజాతను. మదాంతుడైన రావణ బ్రహ్మ తీసుకుని వచ్చాను. కానీ అందుకే వచ్చాను. తమ్ముడా, ఆ, దైవం. అమ్మా సరే కాని ఈ లంకా సమీపంబున వెడద్వారము ఉన్నాడు. సుస్వాగతం అన్న మీకు రావణ లంక చూడసంపై ఉన్నది. ఏగా 7 వెడగు ప్రాకారాలు, ఎత్తుగా గోపురాలు, విపిన వర్గములు, లవలవయ్యే బాణాలు, శాస్త్రములు, బలిరే బాలి, బలిరే బాలి, బలిరే బాలి. వెండి బంగారముతో నిర్మించిన అవే మన ఇందూరు బ్రాహ్మణ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మార్వాడి అది దైవ ఏక. సమాజ్ స్వాగతం. మరికొద్ది సేపట్లో 2006లో స్థాపించి గ్రామ గ్రామాన పల్లె పల్లెన పట్టణాల్లో ప్రపంచంలోనే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ప్రతిబింబించేలా ప్రపంచమంతా చాటి చెప్పి ఈ రోజు బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసి ఈ రోజు 10,000 మందితో 10,000 బతుకమ్మలతో మన ట్యాంక్ బండ్ పైనే కాకుండా జిల్లాలనే కాకుండా 10 జిల్లాల్లో 1100 ఆడపడుచు నిజామాబాద్ కోడలు మన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు, మన ఎంపీ గారు మరికొద్ది సేపట్లో ఇట్టి కార్యక్రమానికి రాబోతున్నారు. మనందరి పక్షాన కవితక్క గారికి స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుచు మరికొద్ది సేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి తర్వాత జై శ్రీరామ. అరే అరే వాడరా. ఓరి ఎందుకు వస్తుంది రోరి? ఓరోరి ఓరి, ఓరోరి వాడరా, ఓరోరి వాడరా, ఓరి ఎందుకు వస్తుంది రోరి? రామ 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 వానరా. ఏమిటి? చెట్టుకో బలము. ఈ కార్యక్రమాన్ని చలిమిగిలి నీళ్లు భక్షిస్తూ చూపిస్తున్నటువంటి మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకి జాగృతి పక్షాన స్వాగతం సుస్వాగతం. మాకు బంగారు బతుకమ్మలో కూడా చాలా సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకి జాగృతి పక్షాన స్వాగతం సుస్వాగతం, ధన్యవాదాలు. ఓరి రక్షకులందుకు రక్షకులందుకు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహనాచార్య గారు, మా తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ
నవీన్ ఆచార్య గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. నిజామాబాద్ బిడ్డ నవీన్ ఆచార్య గారు, మన రాజీవ్ సాగర్, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు వస్తారు. వారికి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. సీతను తీసుకువచ్చి అవును నీ మరణాన్ని కారకున్నవు రా దుష్టుడా. సీతాదేవిని నా యొక్క లంకకు తెచ్చి 10 మాసంబులాయను రా. కానీ ఒక మాట, ఏమిరా? నా లంకకు రాగా 7 కోటాలు లంక చుట్టూ 7 కోటాలు. నా యొక్క రావణ లంకకు రాగా 7 కోటలు. 7 ఏ ప్రకారము వచ్చావురా? లంకను ఎక్కడ బట్టి రోరి హర 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 రామ 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 హర 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 చలమకెళ్ళి నీళ్లు తాగినట్టు అనుకున్నావురా? నీ యొక్క కోతి లక్షణము. అరై కోతి. ఇక్బాల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ భగవాన్ నాగ్లా గారికి స్వాగతం. అందరి సంఘాలని ఏకమై తీసుకొచ్చినటువంటి మా నితిన్ పాండే గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. పాతకము ఒక చిన్న పసిబాలకుని చెప్పిన మహాపాతకము, బ్రాహ్మత్య మహాపాతకము. ఓహో, అందుకని నిన్ను చంపవలదురా. నీవు రాముడికి సేవకుడివి. ఓహో, అందుకని నీ తోకకు హర 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 మహేశ్వర రావణ. నీ తోకకు నలినం అనగా ఏమిటి? నూనె పోసి నీ తోకకు నిప్పంటించి నీకు గుణము వచ్చేట్టు చేస్తాను రో. అవును రో. నీవు ఏమి చేస్తావో చేయరా. భయపడేవాడు కాదు, రక్షించే ప్రభు శ్రీరాముడే గలడు. ఏమి బాలమనగా ఏమిటి నీ తోక? నాయనా కుమారా, చల్లగా వర్తలేండి నాయనా. రాఘవా, మా తల్లి చింతిస్తూ ఉన్నది. బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి దివాకర్ గారికి, తెలంగాణ బ్రాహ్మణ సంఘం దివాకర్ గారికి జాగృతి పక్షాన స్వాగతం. కవిత గారికి మీరు ఒక సైడ్ ఉండండి సార్. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు యజమానస్యారువల్లిగోత్రోద్భవస్య యజమానస్య సర్వేషాం భక్తవృందానాం సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర విజయాభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం జగదంబా కృపాకటాక్షసిద్ధి ద్వారా శత్రుజయసిద్ధ్యర్థం శ్రీజగన్ అక్షరోదకం నమో దేవ్యై శమీ శమయతే పాపం శమిశత్రు వినాశనం అర్జునస్య ధనుష్టారీ రామస్య ప్రియదర్శనం ఆదినాథ మహారాజా వనరాజా వనస్పతి నిత్యదర్శనం ఇష్టార్థం సర్వకామార్థ సిద్ధతే ముఖే ఆగమనీయం సమర్పయామి సర్వోపచార భూయార్తే గణనాథపుష్పాన్ని సమర్పయామి పుష్పం సమర్పయామి, శ్రీకాచూర్ణం సమర్పయామి, కుంకుమద్రవ్యాన్ని సమర్పయామి దేవతాభ్యో నమః
సౌభాగ్యద్రవ్యం సమర్పయామి రూపమాత్రాపయామి స్థానప్రదీపం సమర్పయామి నైవేద్యాన్ని నారీకేల ఫల నైవేద్యం సమర్పయామి యా ఫలని మయా దేవా స్థాపితం పునర్భవా తేన మే సుఫలమా శత్రువునాంచ పరాభవం జగదంబ విశ్వపాలిని మాతకి అగ్నిరవజర్పమాదిత్యాశ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఆయురాయుర్భవాకిమే శ్రీయసుకందే వక్షస్థలే పుణ్యశజాయమానే ప్రమోదమానే రవిమణ్యమానే పుత్రై పౌత్రై శ్రియం వర్ధత సేవే శ్రీయే ప్రతిష్ఠతే शिवा त्रिनयनी कात्यायनी भैरवी కవితక్క గారికి నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన జాగృతి పక్షాన స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు లక్ష్మీనారాయణ భగవద్వారు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు కల్వకుంట్ల కవితమ్మ గారికి ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కార్యక్రమాన్ని చేసి ఈ రాష్ట్రంలో భారీ వర్షాలు పడాలి, నా ప్రజలందరూ సాగునీరుకు ఇబ్బంది లేకుండా జరగాలి దేవుడా, నేను మీకోసం ఈ యాగం చేస్తా ఉన్నాను అని చెప్పేసే విధంగా అంత పెద్ద కార్యక్రమాన్ని యాగం చేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలు బ్రహ్మాండంగా వర్షాలు పడి మరి చెరువులు కుంటలు ప్రాజెక్టులు నిండి ఈ రోజు మన ముఖంలో ఒక ఆనందాన్ని మనం చూస్తా ఉన్నాం. మనం మొన్ననే చూసాం, మనం నిజామాబాద్ సుభాష్ నగర్ లో బోరేయాలంటే నీళ్ళు లేకపోతే బోరేయాలంటే అక్కడ సుమారు 1500 నుంచి 1600 ఫీట్లు మరి బోరేస్తేనే గాని నీళ్లు పడని యొక్క పరిస్థితి. ఈ ఇబ్బందులన్నింటినీ మనం చూసినాం కాబట్టి రాబోయే రోజుల్లో మరి మనం అందరం కలిసికట్టుగా మరి ఇక్కడ మన గ్రామాన్ని మనం కాపాడుకుందామని చెప్పేసే విధంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దసరా శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. కాల్చడానికి మరి మన పెద్దలు అక్క కవిత మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు అందరికీ, సోదరిమణులకు, అన్నాతమ్ములకు, అక్కాచెల్లెలకు, మరి నగర వాసులకు, పిల్లలకు, పెద్దలకు, మరి పత్రికా విలేకరులకు, ముఖ్యంగా జాగృతి టీంకు అందరు కూడా నా యొక్క విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణను ఏ విధంగా బంగారు తెలంగాణ మార్చుకోవాలనే ఉద్దేశంతో మనం ఎన్నో అడుగులు ముందుకు వేసినాం. దాంట్లో భాగంగానే మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి పరిపాలనా రంగంలో సంస్కరణ తీసుకొచ్చి ఈరోజే మనము మొత్తం యావత్ తెలంగాణలో మరి 21 కొత్త జిల్లాలను, మరి చాలా రెవెన్యూ డివిజన్లను, మరి కొత్త మండలాలను కూడా మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాకు ముఖ్యంగా మరి మనకు కమిషనరేట్ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రసాదించినారు. మరి దానివల్ల మన నిజామాబాద్ పట్టణంలోనే కాదు మరి యావత్ నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలలో కూడా మరి ఎటువంటి ఈ అరాచక కార్యక్రమాలన్నీ కూడా తగ్గిపోయి మరి మంచి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో లా అండ్ ఆర్డర్ చాలా బాగా మెయింటైన్ అయ్యి మన ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత సంతోషంగా జరుపుకుంటున్నామంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సంతోషం ఉంటే ఈరోజు
మరి ఈ సంస్కరణ ద్వారా మరి కమిషన్ రేటు తెచ్చుకోవడం ద్వారా మరి ఈ దసరాకు నిజంగా ప్రత్యేకమైనటువంటి ఈ దసరాగా మనం భావిస్తాం. మరి మీరందరూ కూడా నేను ఒకటే కోరుకున్న దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా పిల్ల పాపలందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని మరి సుఖ సంచాలతోని అందరూ కూడా మీకు విజయం సాధించాలని చెప్పి విజయం ప్రసాదించాలని చెప్పి ఆ మాతను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై. నిర్వహిస్తున్నటువంటి జిల్లా జాగృతి ఆధ్వర్యంలో అధ్యక్షులు జాగృతి అతిథిగా మన పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయురాలు కల్వకుంట్ల కవితక్క గారికి, అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా గారికి, అదేవిధంగా ఈరోజు 10 జిల్లాలే తెలంగాణలో కూడా కొత్తగా మనము ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ప్రజల వద్దకు పోవాలో ఆ విధంగా ప్రజల వద్దకే పరిపాలన తీసుకుపోయే విధంగా మండలాలు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి శుభదినం. అదేవిధంగా శత్రువుల మీద విజయం సాధించినటువంటి ఈ రోజు విజయదశమి మనం చూసాం. పురాణాల్లో కూడా మరి పాండవులు ఈరోజు తమ ఆయుధాలని కూడా తీసుకొచ్చి మరి శత్రువుల మీద ఏవైతే మన కురుక్షేత్రంలో మరి ఎదుటి పక్షమైనటువంటి వాళ్ళ మీద విజయం సాధించారో మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు గంగారెడ్డి గారు చెప్పినట్లు గత సంవత్సరం ఏ విధంగా అయితే వర్షాలు వచ్చి ఈరోజు ఎక్కడ చూసినా వాటరే, ఏ ప్రాంతం చూసినా వాటరే, ఏ చిన్న కుంట చెరువు ప్రాజెక్టులు చూసినటువంటి ఈరోజు వరదలు వారి గోదావరి నది పొంగుతా ఉంది, మంజర నది పొంగుతా ఉంది, కృష్ణా నది పొంగుతా ఉంది. ఇటువంటి తెలంగాణనే మనం కోరుకున్నాం. ఆ దశలో మరి అడుగులు వేస్తున్నటువంటి తెలంగాణలో ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో మన కవితక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు రావణ దహనం చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో సుఖ సంతోషాలు ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రజలు రావడం కూడా చాలా సంతోషకరమైన విషయము. మరి మొన్న మనం బతుకమ్మ పండుగలో జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల పండుగను ఎంత ఘనంగా జరుపుకున్నామో అదే విధంగా ఈ రోజు కూడా ఇక్కడ ఈ రావణ దహన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారికి, మన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారికి, జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా, టీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకి, నా ముందున్న అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరి మొన్న వచ్చిన వర్షాలు ఎంత సంతోషాన్ని ఇచ్చాయంటే సంతోషమే మన సంతోషంగా భావిస్తూ అందరం కూడా ఇలాగే అక్క చెల్లెల్లాగా అన్న తమ్ముళ్ళగా కలిసి నగర అభివృద్ధికి కూడా మీ సహకారం ఉంటుంది కాబట్టి అందరు కూడా సహకరిస్తే నగర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్దాము. మన అక్కగారు అన్నగారు పెద్దలు ఉన్నారు కాబట్టి ఏదైనా విషయం ఉంటే నేను వారి దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా నగరాన్ని మంచి ఒక గ్రీన్ సిటీగా, స్మార్ట్ సిటీ కూడా చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అక్క నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు, నగర మేయర్ ఆకుల సుజాత గారు, ఎమ్మెల్సీలు విజి గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక గంగారెడ్డి గారు, పెద్దలు రామకిషన్ రావు గారు, టీఎన్జిఓస్ అధ్యక్షుడు సోదరుడు కిషన్ గారు, అదేవిధంగా వివిధ డివిజన్లకు చెందినటువంటి కార్పొరేటర్స్, వేదికను అలంకరించిన నగరానికి చెందినటువంటి పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మా అక్కగారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి జాగృతి సంస్థ సభ్యులందరికీ కూడా నిజామాబాద్ పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నగర ప్రజలందరూ ఇక్కడికి చేరే విధంగా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత సంవత్సరం కూడా మనం రావణ దహన కార్యక్రమం ఇక్కడికి చేయడం జరిగింది. మరి మొన్న అధికారికంగా చేసినటువంటి బతుకమ్మ పండుగలో మనం అక్క లేని లోటుని క్లియర్గా చూసినాం. కానీ అక్క ప్రపంచ దేశాలని తిరుగుతూ, అంటే ఇప్పుడు మా తెలంగాణ బిడ్డలు బతుకమ్మ ఇంకా పాకిపోయింది, నేను ఇంకా చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రపంచవ్యాప్తంగా నేను తీసుకుపోవాలని చెప్పేసి రోజుకొక దేశం తిరుగుతూ అలసట లేకుండా ప్రపంచ దేశాల్లో తిరిగి ఈ బాధ్యతను మనకు వదిలేసిపోయినరు. మరి ఆనాడు ఆ లోటుని ఈరోజు అక్క ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ విధంగా మనం తీర్చుకున్నాం. ఈరోజు దసరా పండుగ సందర్భంగా అక్క మనతో ఉంది. మరి ఈరోజు పొద్దున్న నుంచి
నిన్న రాత్రే వేరే దేశం నుంచి వచ్చి మళ్ళీ ఉదయాన్నే లేచి జగిత్యాలకి పోయి అక్కడ కొత్త జిల్లా ప్రారంభం చేసి మెట్పల్లికి వెళ్ళి అక్కడ రెవెన్యూ డివిజన్ ప్రారంభం చేసి మరి ఈరోజు పండగ అని చెప్పేసి నాకు తెలిసినప్పటికి కూడా ఎప్పుడో 4 గంటలకు భోజనం చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి కమిషనరేట్ ఓపెన్ చేయడం కూడా మేము చూసాం. మరి అక్క చెప్తా ఉండే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అల్పెరగకుండా పనిచేస్తున్నామని చెప్పేసి అది వాస్తవం కూడా. మరి ఈరోజు నిజామాబాద్ పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అక్కగారి సహకారం అక్కగారి ఆశీర్వాదంతో 2 MRO ఆఫీసులు మనకు కేటాయించారు. దాని ద్వారా మనం ప్రజలకు చాలా దగ్గరగా చేరుకుంటాం. అదేవిధంగా 5 పోలీస్ స్టేషన్లు మనకుంటే ఇంకొక పోలీస్ స్టేషన్ కావాలని అడిగితే వెంటనే అక్కగారు అన్న మీరు డోంట్ వరీ అని చెప్పేసి 6వ పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయించారు. మరి అదేవిధంగా ట్రాఫిక్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి చెప్తే ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మరి ఇన్ని శాంక్షన్స్ ఒకటేసారి ఏ ప్రభుత్వంలో జరగలే, మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంబరంగా అయితే మనం జరుపుకున్నామో వాస్తవానికి ఇది మామూలు రోజు కాదు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. ప్రతి సంవత్సరం వచ్చే దసరా లాంటి పండుగ కాదు, తెలంగాణ చరిత్ర తిరగరాసిన రోజు. 31 జిల్లాలు అంటే 10 జిల్లాల నుంచి 31 జిల్లాలుగా పెంచి ఎన్నో మండలాలను పెంచి రెవెన్యూ డివిజన్లను పెంచి పోలీస్ స్టేషన్లను కమిషనరేట్ అన్నీ పెంచి ఈ ఒక్క రోజే అన్ని ఇనాగ్రేషన్ చేయడం, మరి అది కూడా ఒకే ముహూర్తానికి చేయడం చాలా గొప్ప విషయం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇది మర్చిపోలేనటువంటి రోజు. మరి మనకు ఇప్పటి వరకు లోటున్నటువంటి వర్షాలు చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి యాగ ఫలితంతో మనం ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇక్కడ కలెక్టర్ గ్రౌండ్లో మనం దసరా జరుపుకోవాలి. ఎందుకంటే ఇది దాదాపు ఒక 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తంతు. బతుకమ్మ కాగానే దసరా. మరి అక్కగారు కూడా ఇంతకుముందు చెప్పారు, గత సంవత్సరం జరుపుకున్నాం. నిజామాబాద్ ప్రజలందరూ కూడా ఇక్కడ అలవాటు కావాలి. తప్పకుండా కలెక్టర్ గ్రౌండ్లో రావణ దహన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అందరికి అలవాటు కావాలి. ప్రతి సంవత్సరం ఈ విధంగా మనం వచ్చేసి పిల్లా పాపలతో మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మనందరికీ పిల్లా పాపలందరికీ కూడా మరోసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. 2006లో స్థాపించి గ్రామాన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, మన బతుకమ్మను, మన బోనాలను విశ్వవ్యాప్తం చేసి సీమాంధ్ర పాలనలో కనుమరుగైనటువంటి బతుకమ్మను మళ్ళీ బ్రతికించి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఈరోజు గిన్నిస్ బుక్లో ఒక రికార్డు సృష్టించినటువంటి ఘనత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మన నిజామాబాద్ ఎంపీ, మన అందరి ఆడపడుచు. ఎందుకంటే ఈరోజు బతుకమ్మ గ్రామాన ఆడుతున్నారు. ఎందుకంటే గతంలో బతుకమ్మ ఆడాలంటే సిగ్గుపడేటువంటి వారు, బతుకమ్మ ఆడాలంటే కొద్దిగా ఇలా అంటే సీమాంధ్ర పాలనలో బతుకమ్మని కనుమరుగయ్యేటట్టు చేసినటువంటి అటువంటి బతుకమ్మను మళ్ళీ అప్పుడు కూడా కవితక్క గారు గ్రామాన తిరుగుతూ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసి ఈరోజు నిన్నటి వరకు వివిధ దేశాల్లో బంగారు బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొని మన తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాల్లో 1100 ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాల్ని అక్కగారి యొక్క ఆదేశానుసారం పెద్ద ఎత్తున నిర్వహించడం. మన నిజామాబాద్ జిల్లాలో గ్రామాన ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తుంటే సోదరిమణులు వేలాది మందిగా తరలి వచ్చారు. అంటే ఈరోజు ఈ బతుకమ్మకి ఒక రూపం తెచ్చి మన గౌరమ్మగా ఒక పేరుగాంచినటువంటి మన నిజామాబాద్ కోడలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి లక్ష్మీ సౌభాగ్యవతి మా అక్క శ్రీమతి కవితక్క గారికి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జై తెలంగాణ. దసరా పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా శాఖ వారు ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనకు తెలుసు దసరా అంటే 2 కారణాలు. ఒకటేమో రాముడు రావణాసురుడి సంహారం చేయడం, దానికి దసరా సెలబ్రేట్ చేసుకోవడం. రెండవదేమో పాండవులు
శమీ వృక్షం మీద నుండి ఆయుధాలు ఎప్పుడో దాచిపెట్టుకుంటారు ఆయుధాలు, వాటిని మళ్ళా బయటికి తీసి యుద్ధానికి బయలుదేరడం. ఈ రెండు ముఖ్య కారణాలుగా మనం చెప్పుకుంటాం. ఈ రెండిట్లోనూ మొదటిది శమీ వృక్షం మీద నుండి ఆయుధాలను తీసుకోవడం అనే ప్రక్రియ మనం ఆలోచన చేసుకుంటే, మనకు సమయం అనుకూలంగా లేనప్పుడు మన దగ్గర ఎన్ని శక్తియుక్తులు ఉన్నా సరే, ఎంత బలం ఉన్నా సరే, వాటిని ఆ ఆయుధాలను, శక్తిని, యుక్తిని అంతా కూడా శమీ వృక్షం పైన పెట్టి 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేస్తారు పాండవులు. అంటే సమయం అనుకూలంగా లేనప్పుడు లో ప్రొఫైల్గా ఉండాలి, అవసరం వచ్చినప్పుడే మనలో ఉన్నటువంటి అన్ని కళలు కూడా ప్రదర్శించాలనే ఒక ప్రక్రియ మనకు అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అదే చేసినాం. అవసరమైన సందర్భంలో అలిగిమెనిగి ఉన్నాం, లేనటువంటి సందర్భంలో ఉద్యమం చేసి మన ప్రతాపం చూపించినాం. కానీ ఆ కన్సిస్టెన్సీని, ఆ పట్టుదలను నిరంతరం కొనసాగించడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. ఇక రాముడి రావణాసురు యుద్ధం అయితే మీకు తెలుసు. యుద్ధానికి పోతే పాపం రాముడికి ఉన్న సైన్యం ఎవరు? ఓన్లీ కొన్ని కోతులు, వానర సైన్యం తప్ప ఏం లేదు. అయినా ధైర్యంగా అంత పెద్ద రావణాసురుణ్ణి, లంకాధీశుణ్ణి, ఆయన నగరం మొత్తం బంగారంతో ఉంటుందట, అంత పెద్ద రాజును కొట్టడానికి బయలుదేరి వెళ్తారు. ఎన్నో కష్టాలు, పాపం ఉన్న కోతులలో సగం కోతులు చచ్చిపోతాయి. ఆఖరికి లక్ష్మణుడు తమ్ముడు కూడా ఒకరోజు మూర్చపోయి భయంకరమైన పరిస్థితి వస్తుంది. యుద్ధం గెలవగలుగుతామా అనేటటువంటి పరిస్థితి వస్తుంది. అయినా కూడా ఎక్కడ ధైర్యం కోల్పోకుండా, ఇక్కడ రావణాసుడు మంచోడా కాదా అన్నది పక్కన పెడితే, మనం కూడా జీవితంలో మనం అనుకున్న లక్ష్యాల్ని జయించడానికి ఆనాడు శ్రీరాముడు చూపించిన పట్టుదలను ప్రతి ఒక్కరం కూడా జీవితంలో చూపించాలి. దానికి దసరా వేడుక కావాలి. చిన్న పిల్లలైతే, పరీక్ష రాసే పిల్లలైతే అలుపెరగకుండా చదువుతూనే ఉండాలి. మనలాంటి వాళ్ళం అనుకోండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళం అనుకోండి, అలుపెరగకుండా ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలి. గృహిణి అనుకోండి, ఇంట్లో ఉన్నారు అనుకోండి, పొద్దున్న లేచి పిల్లలకు సేవ చేయడం, భర్తకు సేవ చేయడం, అత్తమామకు సేవ చేయడం, అది కూడా అలుపెరగకుండా చేస్తూనే ఉండాలి. ఏ కార్యక్రమం అయినా ఏం చేస్తున్నా ఆనాడు ఈ దసరాను మనం బాగా ఇంట్రెస్ట్గా ఆలోచించినట్టయితే ఆ పట్టుదల ఏంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ జాగృతి వాళ్ళకు ఒక మాట చెప్పాలి, రావణాసుడు భయంకరంగా ఉండాలి. మీ రావణాసుడు జర నవ్వొస్తుంది ఆయన చూస్తుంటే. నెక్స్ట్ టైము అట్లా కాకుండా కొద్దిగా భయపడేటట్టు పెట్టండి రావణాసుడిని, అప్పుడు కాల్చడంలో కూడా మనకు మజా వస్తుంది. అంతే కదా, కాల్చడంలో కూడా ఆనందం ఉంటుంది. సో ఆ రావణాసుడిని కొద్దిగా మంచిగా డీసెంట్గా భయపడేటట్టుగా చేయండి, అదొకటి. కానీ ఈ కార్యక్రమం, మీ ఆలోచన బాగుంది, కొనసాగించండి, కానీ రావణాసుడిని మాత్రం భయపడేటట్టు చేయండి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, మరి ఈ దసరా నుండి మన తెలంగాణ రూపురేఖలు శాశ్వతంగా కూడా మారిపోతూ ఉన్నాయి. ఇది వరకు 10 జిల్లాల తెలంగాణ, ఇప్పుడు 31 జిల్లాల తెలంగాణ. చాలా అద్భుతంగా పరిపాలన కొనసాగించడానికి ఈ దసరా వేడుక కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మళ్ళా ఒక్కసారి మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 5 నిమిషాలు వేదిక మీద చాలా మంది పెద్దలందరూ ఉన్నారు, వారిని జస్ట్ శాలువా ఇచ్చి గౌరవించుకుంటాం. ఆ తర్వాత ఇమీడియట్గా రావణ దహన కార్యక్రమం చేసుకుంటాం. కేవలం 5 నిమిషాలు. ఓకేనా? 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 థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రామకిషన్ రావు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నాయకులకు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులకు, కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీలకు, మా లక్కీ జిల్లా అధ్యక్షులు గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. రండి. ఎమ్మెల్సీ ఆకుల లలిత గారు వచ్చారు, స్వాగతం. రెండం. గణేష్ గుప్తా గారికి సన్మానం. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. జయ జయ తెలంగాణ జననీ జయ జయతనం. ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారికి. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తత్తరాల చరిత. భూపతి రెడ్డి గారికి మరియు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి గారికి మరియు కుల సంఘాల జేఏసీ అధ్యక్షులు సుదర్శన్ రావు గారికి, టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు కిషన్ గారికి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెల్మ సంఘం జిల్లా అధ్యక్షులు దాదన్న గారి విఠలరావు గారికి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ గారికి, రజక సంఘం జిల్లా అధ్యక్షులు నాని గారికి, బీసీ సంఘం నాయకులు ఆంజనేయులు గారికి, బీసీ సంఘం ప్రసాద్ గారికి, పోచమ్మగల్లి సంఘం అశోక్ గారికి,
మన బీసీ సంఘం టీచర్స్ జిల్లా అధ్యక్షులు వినోద్ గారికి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పుడు మన ఎమ్మెల్సీ శ్రీమతి ఆకుల లలిత గారిని కవిత గారు సన్మానించడం జరిగింది. ఇప్పుడు మన మేయర్ శ్రీమతి ఆకుల సుజాత శ్రీశైలం అక్క గారు సన్మానిస్తున్నారు. మహిళా కార్పొరేటర్ సుధాం లక్ష్మి అక్క గారు సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మ. ఇప్పుడు శ్రీవాణి మేడం గారికి, విశాల్ని రెడ్డి గారికి, జాన్బాయ్ మేడం గారికి, నితిన్ పాండే గారికి, మన ఆంజనేయులు గారికి, ఎన్నెల ప్రదీప్ గారికి, దివాకర్ గారికి, ఇందూరు బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు భూపతిరావు గారికి, కరిపే సత్యం గారికి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బిర్లా రామారావు గారికి, మన పిఆర్టీయు జిల్లా కార్యదర్శి కమలాకర్, మన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకిషన్ రావు గారు సార్ సన్మానిస్తున్నారు. ఇక్కడ అందరూ అంచారెడ్డి సురేష్ గారికి, ఎనుగందుల మురళి గారికి, వసంత్ కుమార్ గారికి, నీలగిరి రాజు గారికి, ఓప్షన్ చంద్రమన్న గారికి, బార్ అసోసియేషన్ బిర్లా రామారావు గారికి, ఆర్య సంఘం జిల్లా అధ్యక్షులు ఒకసారి స్టేజ్ మీకు రావాల్సిందిగా కూర్చున్న వారికి, సీతారాం పాండే గారికి, మాల మహానాడు నాయుడు రాజు గారికి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మనోహర్ గారికి, సీతారాం పాండే గారికి, పోచమ్మగల్లి అధ్యక్షులు అశోక్ గారికి, ఎస్సీ సంఘం సెల్ నీలగిరి రాజు గారికి, టీఎన్జిఓస్ కిషన్ అన్న గారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ లక్ష్మీనారాయణ గారికి, అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారికి, ఓసీ సంఘం సెక్రటరీ రాజారెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, యాదవ సంఘం అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారికి, రజక సంఘం అధ్యక్షులు నాని గారికి, రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అగర్వాల్ సమాజ్ కైలాస్ పద్మశాలి సంఘం అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్ గారికి, దయచేసి అందరూ మన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కూర్చున్నాము. మేదరి సంఘం అధ్యక్షులు దేవేందర్ గారికి, ఈగ ముద్రా సంఘం ఈర్ల శేఖర్ గారికి, రామ్దేవ్ సేవా సంఘం సమితి రమేష్ రావు, గుజరాతీ సంఘం మోహన్ భాయ్ గారికి, తెలంగాణ గంగపుత్ర సంఘం డాక్టర్ రామచ సంఘం శ్రీహరి నాయక్ గారికి, ఐఎంఏ అధ్యక్షులు సురేష్. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి
మనము ధనస్సు చేతుల మీదుగా కవితక్క గారి చేతుల మీదుగా ఆ యొక్క రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళందరూ తిలకించాల్సిందిగా కోరుతున్నారు. బియ్యం చేయడం జరిగింది. తెలంగాణ ఆత్మకూరు సభా ప్రాంగణానికి వచ్చారు. వారికి సాధారణంగా తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా శాఖ స్వాగతం పలుకుతా ఉంది. ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి కళాఖండంగా బతుకమ్మను తీర్చిదిద్ది విశ్వసిగలో బతుకమ్మను నిలబెట్టినటువంటి గిన్నీస్ బుక్ లో ఎక్కినటువంటి ఈ సంవ్యాప్తంగా నిర్వహించినటువంటి బతుకమ్మను నేపథ్యంగా తీసుకొని అదేవిధంగా విదేశాల లోపల 9 దేశాల్లో మనందరి ప్రియతమ ఆత్మీయ సహోదరి శ్రీమతి కవిత గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి వివిధ దేశాల శాఖలు నిర్వహించినటువంటి బతుకమ్మను పురస్కరించుకొని ముంబై లోపల 6 ప్రాంతాల లోపల ఈ యొక్క మనం బంగారు బతుకమ్మను నిర్వహించుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని